ఇవి నేను పెట్టిన వడియాలు బాగున్నాయా. ఇది దీంతో ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 4 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. నేను దీంతో బియ్యం తీసుకుంటున్నాను చూడండి. అది బియ్యం ఒకటి, తీసుకున్నాను. నేను మిక్సీ వేసుకుంటాను, బియ్యం ఉడకబెట్టాను. పిండి మిల్లుకు పట్టిస్తే పిండి నాకు ఇష్టం ఉండదు. ఇలా మిక్సీ వేసుకొని రవ్వగా వడియాలు పెట్టుకుంటాను. అదిగో బియ్యం అవి మిక్సీ వేసుకుంటాను. మిక్సీ వేసేసుకున్నాను. అదిగోండి, అదిగో అట్లా రవ్వగా మిక్సీ వేసుకోవాలి. అలా రవ్వగా మిక్సీ వేసుకోవాలి. అదిగో 4 నీళ్ళు తీసుకుంటున్నాను, 4 గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను. అలా 4 గ్లాసుల నీళ్ళు తీసుకొని మిక్స్ చేసుకున్నాం. రవ్వ బియ్యంలో నీళ్ళు దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఆ కొలత నీళ్ళతోనే కలుపుకోవాలి. మిగిలిన నీళ్ళు పొయ్యి మీద మసలు పెట్టుకోవాలి. అలా కలుపుకోవాలి. అంత పల్చ కలిపేసుకోవాలి. సగం నీళ్ళు ఇందులో పోసుకొని సగం నీళ్ళు ఉంచుకోవాలి. మందపాటి గిన్నె తీసుకోవాలి వడియాలకి. ఎప్పుడైనా సరే సన్న గిన్నె తీసుకుంటే మాడిపోతుంది. పెట్టేసుకున్నాం పొయ్యి మీద. మసలాలి, నీళ్ళు మసలాలి బాగా. నీళ్ళు బాగా బొబ్బలు వచ్చినాయి. నీళ్ళు మసులుతానికి దగ్గర వచ్చింది. అందులో నువ్వులు వేసుకోవాలి. నీళ్ళు మసులుతున్నాయి. ఉప్పు వేసుకున్నాను, చిన్న చెంచాతో ఉప్పు వేసుకున్నాను. చూసారు కదా, ఉప్పు ఎక్కువైతే తినలేరు, కొంచెం చూసుకొని వేసుకోవాలి. నీళ్ళు మసులుతున్నప్పుడు ఆ బియ్యాన్ని అట్లా వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని మనం అట్లా వేసుకొని కలుపుకోవాలి. గడ్డలు కడుతుంది, గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. అలా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. గడ్డలు కడతాయి, ఇది మాడుతుంది. మాడకుండా గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
కలపకపోతే గడ్డలు కడుతుంది. అలా కలుపుకోవాలి. చాలాసేపు కలపాలి. చాలాసేపు కలిపాక గట్టిగా అవుతుంది. దీంట్లో నువ్వులు ఉప్పులు మాత్రమే వేసాం మనం. మందపాటి గిన్నె తీసుకున్నా కానీ మాడుతుంది. కొత్తగా చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను, గడ్డలు కట్టకుండా కలపాలి, కింది నుంచి కలపాలి. అయిపోయింది. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర నీళ్ళల్లో వేస్తే నీళ్ళు కలర్ చేంజ్ అవుతుంది, ఆ రైస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. అందుకే జీలకర్ర దించే ముందు వేసుకోవాలి. ఇక జీలకర్ర వేసామంటే దించేసేయాలి. అదిగో జీలకర్ర వేసేస్తున్నాను. అయిపోయింది. మనం వడియాలు పెట్టడానికి పిండి రెడీ అయిపోయింది. వడియాలు పెట్టుకోవాలి. ఇంకా పైకి తీసుకెళ్ళి దించేద్దామా? దించేద్దాం. ఇంకా కదా బిల్డింగ్ పైకి వెళ్ళాము. అదిగో మురుకులు పెట్టే పీట లాంటిది ఉంటుంది కదా, మురుకులు పీట ఉంటుంది కదా, దాంట్లో నింపేసి పెట్టేస్తున్నాను. అలా ఒత్తేసేయాలి. అలా ఒత్తుకోవాలన్నమాట. మీకు మొత్తం పెట్టాక నేను చూపెడతాను. ఇలా పెట్టాను. అదిగోండి, అలా పెట్టేశాను. బిల్డింగ్